బ్రహ్మాండ నాయకుని ఉంటారు. అంతేనా అంటే స్వామి యొక్క సమస్తమైనటువంటి అవతార విశేషాలన్నీ కూడా చూస్తే అతను రాక్షసుని ఓడించటం ద్వారా చెడులన్నీ కూడా నాశనం చేస్తూ సత్యయుగము లేదా కలికియుగాన్ని కూడా ప్రారంభిస్తున్నాడు అని చెప్పి నమ్మినట్లుగా కూడా చెప్తున్నారు. అదుగో భక్తజన కోటిని చూడండి, స్వామివారి యొక్క వాహనాన్ని సందర్శించటానికై తిరుమల వేంచేసి ఉన్నారు. ఆనాడు దేవతా పరివారమంతా కూడా తిరుమలకు వేంచేశారు. బ్రహ్మదేవునితే ప్రారంభించబడినటువంటి ఉత్సవాలుగా బ్రహ్మోత్సవాలుగా ప్రసిద్ధి చెంది నేటికి ప్రతి సంవత్సరము కూడా ఈ సంవత్సరం అధిక మాసం రావటం చేత భాద్రపద మాసంలో స్వామివారికి ఈ నవాహ్నికమైనటువంటి బ్రహ్మోత్సవాన్ని వైభవంగా నిర్వర్తిస్తూ ఉన్నారు. అదుగో సమస్తమైనటువంటి హారతులన్నీ కూడా సమర్పిస్తూ ఈ ఆది వరాహ క్షేత్రములో 3.5 కోట్ల తీర్థలతో ప్రకాశించేటటువంటి స్వామి పుష్కరిణీ తీరం, పారిజాత వృక్షాదులతో కూడినటువంటి ఉద్యానవనాలు, రత్న ప్రకాశాలతో సుగంధభరితములైనటువంటి లతలతో పుష్పవాటికలతో శలయేళ్లతో అలరారుతూ కూడా ఉన్నటువంటి ప్రకృతి సౌందర్యం ఆ భక్తి రసానందాన్ని కూడా కలిగిస్తూ ఉన్నది. వాహనం అశ్వవాహనారూఢుడై స్వామి అందరి చేత కూడా ప్రణామాలు సమర్పించుకుంటూ ఇతడే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు. దేవా ఇతడే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు. ఇతని నాభియందు బ్రహ్మాండము పుట్టే, ఇతని నాభియందు బ్రహ్మాండము పుట్టే, బ్రహ్మాండము లోపల బ్రహ్మ పుట్టే, బ్రహ్మలలాటంబున హరుండు పుట్టే. దేవా ఇతడే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు. దేవా ఇతడే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు. కుంభిని ధరణి ఉష్ణమున జలధి పుట్టే, హరుని ఉగ్రమున కూర్మము మోచిన కుంభిని ధరణి ఉష్ణమున జలధి పుట్టే, జలధి కల్పమున మండలము పుట్టే, జలధి కల్పమున మండలము పుట్టే, మండల సర్పమునందు వేదశాస్త్ర పురాణ కల్పములు పుట్టే, మండల సర్పమునందు వేదశాస్త్ర పురాణ కల్పములు పుట్టే, వేదశాస్త్ర పురాణ కల్పముల ఈ అల్ప దైవములు పుట్టే, వేదశాస్త్ర పురాణ కల్పముల ఈ అల్ప దైవములు పుట్టే. దేవా ఇతడే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు. దేవా ఇతడే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు.
జాయే ఇది జాయే ఉన్ననయజ్యన్న ఏకాదోరశనామేకామేకాదోరశనాం ద్వయోర్యూపయోర్యూపయోర్ద్వయోర్ద్వయోర్యూపయోః పరివ్యయదయోపయోర్యూపయోః పరివ్యయది తస్మాత్ పరివ్యయది తస్మాత్ యదీతి పరివ్యయది తస్మాన్నన తస్మాత్ నైకైకానమైకాయేకాద్వౌ ద్వావేకైకాద్వౌ ద్వౌపతి పది ద్వౌపతి పదే విందతే పదే పదే విందతే ఇది పది విందతేయం విందతేయం కామయేత స్త్రీ కామయేత స్త్రీ అస్య జాయేతాస్యాస్య జాయేత ఇత్యుపాంత ఉపాంత ఇది ఇత్యుపాంతే చస్యోపాంత ఉపాంతే తస్య ఉపాంత ఇత్యుపాంతే యతిషజేత్ తస్య యతిషజేత్ స్త్రీ యతిషజేత్ స్త్రీ స్త్రీవైవ స్త్రీస్త్యేవ అస్య జాయతే స్యాస్య జాయతే యం కామయేత యం కామయేత. స్వామివారు అశ్వవాహనంలో మంగళ నీరాజనములు అందుకుంటూ భక్తులందరికీ కూడా ఆ నీరాజనము యొక్క కాంతులలో తన దర్శనాన్ని అందిస్తూ ఉంటే వేద పండితులు మరి సకల విద్యలకు కూడా అధిష్టాన దేవత అయినటువంటి వాడు హయగ్రీవుడు కావున మరి ఆ తిరుమాడ వీధులలో ఈశాన్య భాగంలో ఉన్నటువంటి ఆ హయగ్రీవ స్వామి వారి యొక్క సన్నిధి ముందు వేద పండితులు వేదనాదములతోటి స్వామివారిని కీర్తిస్తూ ఉంటే మరి స్వామి పుష్కరిణీ తీరానికి వచ్చి అక్కడ భక్తుల యొక్క ఆనంద కర్పూర నీరాజనములను అందుకుంటూ మనల్ని అందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉన్నాడు. పూజా విధానంలో అభిషేకం చేసేటప్పుడు పెరుగుతో అభిషేకం చేసే సందర్భంలో పండితులు మంత్రం చెబుతారు. దధిక్రావణ్ణో అకారిషం జిష్ణోరశ్వస్య వాజినః సురభినో ముఖాకరత్ అన్ని విధంగా మంత్రం చెబుతూ అక్కడ ఈ మంత్రంలో దధిక్ర అంటే అశ్వము అని చెప్పి అర్థాన్ని నిఘంటువులు తెలియజేస్తున్నాయి. గరుత్మంతుడు సువర్ణుడు వేదములే పక్షములుగా రెక్కలుగా కలిగినటువంటి వాడు వేద విద్యకు ప్రతీక అయితే మరి ఆ వేద విద్య జ్ఞానం శబ్దంగా ఆవిష్కరించబడటానికి అశ్వము యొక్క ఘోషయే ప్రతీక అని చెప్పి మనకు శాస్త్రములు తెలియజేస్తున్నాయి. అందుకనే సామవేదానికి అధిష్టాన దేవతలు అశ్వముఖంగా మనకు అశ్వముఖుడైనటువంటి మహావిష్ణువు సామవేదానికి అధిష్టాన దేవతగా మనకు గోచరిస్తారు. వేదానాం సామవేదోస్మి అని అన్నట్లుగా వేదములలో సామవేద స్వరూపుడను తానే అని చెప్పి అశ్వముఖుడైనటువంటి మహావిష్ణువే వేదములో సామవేద స్వరూపుడు అని చెప్పారు. అంటే ఇక్కడ సామవేద స్వరూపుడైనటువంటి అశ్వముఖుడైనటువంటి ఆ స్వామి సకల విద్యలను కూడా అనుగ్రహించేటటువంటి వాడు. మరి వేదములన్నింటినీ కూడా అనుగ్రహించేటటువంటి వాడు వేద విద్యలకు అధిష్టాన దేవత అనే విషయం తెలుస్తున్నది. కావున అశ్వముఖుడైనటువంటి స్వామి సమస్త జ్ఞానములను కూడా భక్తులను అనుగ్రహిస్తే అశ్వాన్ని అధిష్ఠించినటువంటి శ్రీనివాసుడు కూడా అదేవిధంగా జ్ఞానమును ఐశ్వర్యమును అన్నింటినీ కూడా అందిస్తూ దుష్ట శిక్షణ చెయ్యటానికి ఈ తిరుమాడ వీధులలో అవతరించి మన మనస్సులో ఉండేటటువంటి కల్మషములన్నింటినీ కూడా తొలగించి మానసికమైనటువంటి ప్రశాంతతను సమకూర్చి తనను ఆశ్రయించినటువంటి భక్తులందరికీ కూడా సమస్త సుఖములను ఒసగి సమస్త భయములను తొలగించి జ్ఞానజ్యోతులను వారి యొక్క మనస్సులలో వెలిగించడం కోసమే జ్ఞానమునకు విద్యకు ప్రతీక అయినటువంటి ఆ అశ్వమును అధిష్ఠించి స్వామివారు మరి ఆ పుష్కరిణి తీరంలో విహరిస్తూ ఉన్నారు.
చతురంగ బలములలో అశ్వబలాన్ని చాలా విశేషంగా చెబుతారు. పైగా అశ్వముల యొక్క లక్షణము చెబుతూ యోధునికి రక్షణగా కూడా అశ్వములు ఉంటాయి అని చెప్పి, ఏదైనా యోధుడికి ఆపద కలిగినట్లయితే అశ్వములు తమంతట తాముగా యుద్ధభూమి నుండి యోధుడిని పక్కకు తీసుకువెడతాయని. ఈ విధంగా అశ్వవాహనం అనేది రాజులకు చాలా ప్రధానమైనదిగా తెలియజేస్తారు. మరి రాజాధిరాజు అయినటువంటి స్వామివారు అశ్వవాహనాన్ని అధిష్ఠించి రాజాధిరాజుగా ఈ తిరుమాడ వీధులలో విహరిస్తూ తూర్పు మాడ వీధిలోకి వేంచేశారు స్వామివారు. అశ్వము దేవతా సంబంధమైనటువంటి జీవి. అశ్వమేధ యాగము, కారీరేష్టి అంటే వర్షము కురవటానికి కారీరేష్టి, పర్జన్య శాంతి మొదలైనటువన్నీ కూడా చేయటం మనం పూర్వం గమనించాం. అలాగే సమస్త పాపములు కూడా నశించడానికి అశ్వమేధ యాగాన్ని చక్రవర్తులు పూర్వం చేసేవారట. మరి అటువంటి యాగములలో ఈ అశ్వం అనేది వినియోగించేవారు. అందుకనే యజ్ఞ సంబంధమైనటువంటి జీవిగా అశ్వమును కీర్తిస్తారు. లోక కళ్యాణకరమైనటువంటి యజ్ఞముల యందు అశ్వము ప్రధానమైనటువంటి పాత్ర వహిస్తుంది. మరి స్వామివారికి అశ్వము అంటే ప్రీతి కలగటానికి మరి ఒక కారణం ఏమిటి అంటే, క్షీరసాగరంలో కామధేనువు, కల్పవృక్షము, ఐరావతము, లక్ష్మీదేవి, అమృతము మొదలైనవన్నీ కూడా ఆవిర్భవించాయి. వాటితో పాటుగా ఉచ్చైశ్రవము అనేటువంటి అశ్వం కూడా ఆవిర్భవించింది. మరి ఆ ఉచ్చైశ్రవమే ఈనాడు సువర్ణఖచితమైనటువంటి అశ్వముగా మారి శ్రీనివాస పరబ్రహ్మను సేవిస్తూ ఉన్నది. మరి తనకు అత్యంత ప్రియమైనటువంటి లక్ష్మీదేవి ఆవిర్భవించినటువంటి ఆ క్షీరసాగరము నుండే ఉచ్చైశ్రవమనే అశ్వం కూడా ఆవిర్భవించినది కావున మరి ఆ అశ్వము అంటే స్వామివారికి మక్కువ. అశ్వాన్ని అధిరోహించి ఈ విధంగా స్వారీ చెయ్యటము అంటే స్వామికి మరింత ఇష్టము. అందుకనే స్వామివారు శ్రీనివాస పరంబ్రహ్మ తాను సంకల్పించుకుని చక్కగా ఈ అశ్వవాహనాన్ని అధిష్ఠించి తిరుమాడ వీధులలో విహరిస్తూ మనందరికీ కూడా చక్కటి దర్శన భాగ్యాన్ని అనుగ్రహిస్తూ మరి పుష్కరిణి హారతి చేయడానికి, పుష్కరిణి హారతిని నిర్వహింపజేయడానికి సంసిద్ధమవుతున్నారు. ఆ విశేషాలన్నింటినీ కూడా చక్కగా కనులారా వీక్షించి స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. శరణు శరణు త్రిలోకనాయక, శరణు పురహర సాయక, శరణు శరణు త్రిలోకనాయక, శరణు పురహర సాయక, శరణు ముక్తి ఫల ప్రదాయక, శరణు భక్త సహాయక, శరణు ముక్తి ఫల ప్రదాయక,
ఓం నమో వెంకటేశాయ. స్వామివారు అశ్వవాహనారూఢుడై పుష్కరిణీ తీరానికి కూడా వేంచేసి ఉన్నారు. ఈ పుష్కరిణి ఎంత గొప్పది అని చెప్పంటే పుష్కరిణి హారతిని కూడా ఇప్పుడే స్వామివారికి సమర్పించారు. అత్యంతమైనటువంటి వెంకటాచలము అనేటువంటిది గొప్పది కాబట్టి క్షేత్రే చాదివరాహస్య సాక్షాత్ జ్ఞానమయే శుభే స్వామి పుష్కరిణీ తీరే నిర్మలాత్మభిరీడితే. గొప్పదైనటువంటి స్వామి పరమేశ్వరుడే పార్వతీదేవికి చెప్పాడట, మా వంటి వారు కూడా వెంకటాద్రిపై నివసించాలని కోరుకుంటాం. ఈ పవిత్ర క్షేత్రములో సదాచార దీక్షతో ఆచరించబడేటటువంటి కర్మలు వ్రతాలు శ్రీనివాసస్వామికి ఎంతో ప్రీతిని కలిగిస్తాయి అని చెప్పి కూడా చెప్పారట. అంటే అశ్వవాహనము అనేటువంటిది ఇందాకే మనం చెప్పుకున్నాం. శరీరమే రథం, బుద్ధి సారథి, మనస్సు కళ్యం, ఇంద్రియాలు గుర్రాలు, ఇంద్రియ విషయాలు అవి పరుగులు తీసేటటువంటి మార్గాలు. ఆత్మ అంతర్యామిగా ఉన్నటువంటి భగవదంశ రధికుడు గుర్రాల వంటి ఇంద్రియాలను మనస్సు అనేటువంటి కళ్యంతో అదుపు చేసి రథం వంటి శరీరాన్ని మీ బుద్ధి అనేటువంటి సారథి ద్వారా చక్కని మార్గంలో నడిపించి రధికుడైనటువంటి ఆత్మను నన్ను గుర్తించి సేవించి తరించండి అని చెప్పి హితబోధ చేస్తూ ఉన్నాడు వెంకటేశ్వర స్వామి అశ్వవాహనారూఢుడై. ఎందుకంటే కఠోపనిషత్తు ఇంద్రియాలను గుర్రాలుగా వర్ణించిందన్నమాట. అందుకే ఆ గుర్రాన్ని ఎక్కి ఊరేగుతున్నటువంటి వెంకటేశ్వరుడు ఇంద్రియ నియామకుడు. స్వామి వల్లే మనం కూడా గుర్రాల వంటి ఇంద్రియాలను అదుపులో పెట్టి నడిపించి జీవనయాత్ర ఇంద్రియ నియామకులమై సాగించాలి అని చెప్పి వెంకటేశ్వర స్వామి అశ్వవాహనం ద్వారా మనకి బోధిస్తూ ఉన్నాడన్నమాట. అందుకే ఇక్కడ తేజోమయమైనటువంటి దివ్యధామం అదిగో చూడండి, అధికారులంతా కూడా వాహన సేవలో తరిస్తూ స్వామివారు వాహనారూఢుడై ఏదైతే మనకి గోచరిస్తూ ఉన్నాడో విష్ణు మాయా విలాసితమైనటువంటి దివ్య తేజస్సు శ్రీనివాస పరబ్రహ్మం యొక్క అనంత స్వాభావిక శక్తియుక్తే ఈ లోకానికి కారణాలన్నమాట. ఎందుకంటే కంటికి కనిపించేటటువంటి జగత్తులన్నీ కూడా శ్రీమన్నారాయణుని సంకల్ప సంజనితాలుగా కూడా చెప్తూ ఉంటారు. ఉపాదానం నిమిత్తంచ కారణం జగతస్సతః ఊర్ణనాభేస్తంతునేవ విస్తారస్తస్య మాయయా. సత్వరజస్తమో గుణాలు అనేటువంటి వాటితో ప్రకాశనాలు, మోహాదులు నారాయణుని దయాలబ్ధముగా చైతన్యం కలిగినటువంటి పండితులు మాత్రమే తెలుసుకుంటారన్నమాట. ఆత్మ పరమాత్మల సూక్ష్మాంశాలు పండితులు స్వామి కృపతే తెలుసుకుంటారు. భక్తి యోగం పరిణతి చెందినటువంటి యోగులు జ్ఞానులై శ్రీనివాస పరబ్రహ్మతత్వాన్ని గోచరం చేసుకుంటారన్నమాట. అందుకే ఆ అశ్వవాహనారూఢైనటువంటి కలికి పురుషునిగా మనకి దర్శనమిస్తున్నటువంటి స్వామి దుష్ట శిక్షణ శిష్టరక్షణకై కూడా పరమాత్మ ఏదైతే భగవద్గీతలో బోధించాడో అదే కలికి అవతారంగా కూడా రాబోయేటటువంటి దుష్టత్వాన్ని అంతా కూడా నాశనం చేస్తాను అని చెప్పి ఆ అవతార విశేషంగా కూడా మనకి చెప్తూ ఉంటారు. పరబ్రహ్మ తత్వాన్ని తెలిపేటటువంటిది శృతి ఏమంటి అంటే సత్యాన్వేషంతో వివేచన చేస్తే ఏది చివరకు అఖండ ప్రకాశంగా గోచరిస్తుందో అదే శ్రీనివాస పరబ్రహ్మతత్వంగా చెప్తారు. వైకుంఠేన సహాగతం పరమిదం శ్రీ వెంకటాద్రిస్థలం పూర్వం జ్ఞానవరాహమూర్తిహరిణా భూమ్యా సహాధిష్ఠితం సర్వాధ్యక్షం మహావిష్ణుం సర్వలోకైకనాయకం కారుణ్యానంద బాహుళ్యా సర్వాశ్చర్యమయం విభుం. వైకుంఠము నుండి వచ్చాడు స్వామివారు. బ్రహ్మచేత ప్రారంభించబడినటువంటి ఈ ఉత్సవాల్లో అనేక వాహనాల్లో అశ్వవాహనానికి ఒక విశిష్టమైనటువంటి వైశిష్ట్యం ఉన్నది. ఎందుకంటే కలికి అవతారంగా అవతరించబోయేటటువంటి అన్ని అవతారాలను మనం విశేషంగా చూశాం. ఈ అవతార విశేషములో వెంకటాచలంపై స్వామివారు ఇక్కడ జ్ఞాన వరాహమూర్తి రూపంగా ఉన్నాడు. లక్ష్మీ సహిత వెంకటేశ్వర కళ్యాణ పరబ్రహ్మమై శుభకర శుద్ధ బ్రహ్మమై కనపడుతూ నిత్యానంద తేజోమయుడుగా సకల జగన్నాయకుడుగా సర్వవ్యాపకుడుగా నిత్య ఐశ్వర్యమూర్తిగా కోటి ఉదయ సూర్య కాంతులు కోటి విద్యుత్ కాంతులు కలిగినటువంటి సమస్తాలంకార సంశోభితుడుగా నీలమేఘ శ్యామునిగా పీతాంబరధారిగా కూడా మనకి దర్శనమిచ్చి సకలమైనటువంటి ఉపనిషత్తులు బోధించేటటువంటి ఆ శ్రీనివాసుని యొక్క రత్న తోరణ విలసితమైనటువంటి ఆనంద నిలయవాసుడు. అదిగో
మంగళం 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 కృష్ణ కృష్ణ మంగళం 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 మంగళం. లాలిత కృపాలవాల వినత సూరిజాల కనక రుచిరచేలా లాలిత కృపాలవాల వినత సూరిజాల కనక రుచిరచేలా శ్రీలోల మోహనలీలా సత్వ విశాల నీలవర్ణ బాలగోపాల శ్రీలోల మోహనలీలా సత్వ విశాల నీలవర్ణ బాలగోపాల కృష్ణ కృష్ణ మంగళం. మందరోద్ధార సనందనాది యోగి బృంద సన్నుత గోవింద మందరోద్ధార సనందనాది యోగి బృంద సన్నుత గోవింద సంక్రందనార్చిత నందతనయా ముచుకుంద వరద శ్రీ ముకుంద సానంద సంక్రందనార్చిత నందతనయా ముచుకుంద వరద శ్రీ ముకుంద సానంద కృష్ణ కృష్ణ మంగళం. కుండలిగిరివాస కుండలకర్ణ వేదండ శుండ దోర్దండ కుండలిగిరివాస కుండలకర్ణ వేదండ శుండ దోర్దండ బ్రహ్మాండ రూప తరిగొండవాస ధనుజ భండన తిమిర ప్రచండ మార్తాండ బ్రహ్మాండ రూప తరిగొండవాస ధనుజ భండన తిమిర ప్రచండ మార్తాండ కృష్ణ కృష్ణ మంగళం 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 కృష్ణ మంగళం కృష్ణ మంగళం కృష్ణ మంగళం. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద
శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస భావిన్యా దశయా భవన్నిక భవధ్వంసాయ నః కల్పతాం కల్కీ విష్ణు యశస్సుతక కలికథా కాలుష్యకూనౌ కషక నిశేష శతకంటకే क्षितितले धाराजलौघैर्ध्रुवं निःशेषक्षतकण्टके क्षितितले धाराजलौघैर्ध्रुवं धर्मं कार्तयुगं प्ररोहयति यन्निस्त्रिंशधाराधरः योऽन्तः प्रविश्य मम वाचमिमां प्रसुप्तां सञ्जीवयति अखिलशक्तिधरः सधाम्ना अन्यांश्च हस्तचरण श्रवणत्वगादीन् प्राणान्नमो भगवते पुरुषाय भगवते पुरुषाय भगवते पुरुषाय तुभ्यं शिष्टपालक गोविंद कष्ट निवारण गोविंद गोविंद हरि गोविंद गोकुल नंदन गोविंद श्रीनिवास गोविंद श्री वेंकटेश गोविंद श्रीनिवास वारुणस्य वारुणस्य लभेद वारुणस्य लोके लोके वारुणस्य वारुणस्य लोके इंद्रमैन्द्रल्लोके लोक ऐन्द्रय्यो य ऐन्द्रमैन्द्रय्यः एवयो य एवावगतो वगत एवैवावगतः अपरुध्यते रुध्यते पापरुध्यते यो यो रुध्यते रुध्यते यो परुद्धो परुद्धो यो यो परुद्धः परुद्धः अपरुद्धैत्यपरुद्धः अवगच्छति गच्छत्यवावगच्छति यदि गच्छति गच्छति यदि कामयेत कामयेत यदि यदि कामयेत कामयेत प्रजा प्रजा कामयेत कामयेत प्रजा मुह्येयुः प्रजा प्रजा मुह्येयुः प्राजा मुह्येयुर्मुह्येयुरिति पशोन् व्यतिषजेत् व्यतिषजेत् पशोन् पशोन् व्यतिषजेत् प्रजा प्रजा व्यतिषजेत् व्यतिषजेत् प्रजा व्यतिषजेदिति व्यतिषजेत् प्रजा एवैव प्रजा प्रजा एव प्रजा इति प्राजाः मोहयति मोहयत्येवैव मोहयति मोहयति यद्यन्मोहयति मोहयति यत् अभिवाहतो अभिवाहतो यद्यदभिवाहतः अभिवाहतो पाम पामभिवाहतो
అపాం వారుణం వారుణమపామపాం వారుణం వారుణమాలభేతాలభేత వారుణం వారుణమాలభేత ఆలభేత ప్రజా ప్రజా ఆలభేతాలభేత ప్రజా ఆలభేత వరుణ ప్రజా ప్రజా వరుణ వరుణో గృహీయాద్ గృహీయాద్ వరుణో వరుణో గృహీయాద్ దక్షిణతో దక్షిణతో గృహీయాత్ గృహీయాత్ దక్షిణతః దక్షిణతో ఉదంచం ఉదంచం దక్షిణతో దక్షిణతో ఉదంచం ఉదంచమోదంచముదంచమ ఆలభతే లభత ఆలభతే పవాహతో పవాహతో లభతే లభతే పవాహతః పవాహతో పామపామపవాహతో పవాహతో పవాహత ఇత్యవాహతః అపాం ప్రజానాం ప్రజానామపామపాం ప్రజానామ వరుణగ్రాహాయ వరుణగ్రాహాయ ప్రజానామ వరుణగ్రాహాయ ప్రజానామిది వరుణగ్రాహాయేత్యవరుణగ్రాహాయ ప్రజాపతిరకామయతాశ్వమేధేన యజేయేతి రమణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద సీతానాయక గోవింద శ్రిత పరిపాలక గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద అనాథ రక్షక గోవింద ఆపద్బాంధవ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద తస్మాత్ ప్రాణః క్రమందే దీక్షామతిరే జయతి ప్రాణైరేవ ప్రాణాన్ దీక్షామవరుంధే పూర్ణాహుతిముత్తమాన్ అథో ఇయం వై పూర్ణాహుతిః అస్యామేవ ప్రతిష్ఠతి వివేశయద్యద్ వివేశ వివేశయన్మామాయత్ వివేశ వివేశయన్మాయత్యన్మావివిమాయత్యన్మావి మా వివిమా మా వినో నో విమా మా వినః విన ఇంద్రేంద్ర హో విన ఇంద్ర ఇంద్రేంద్రోణ ఇంద్రేంద్రేంద్రేంద్రోణ ఇంద్రేంద్ర ఇంద్రేంద్రేంద్రేంద్ర క్షత్రం క్షత్రమింద్రేంద్రేంద్ర క్షత్రం ఇంద్ర క్షత్రం క్షత్రమింద్రేంద్ర క్షత్రమింద్రియాణి ఇంద్రియాణి క్షత్రమింద్రేంద్ర క్షత్రమింద్రియాణి క్షత్రమింద్రియాణి ఇంద్రియాణి క్షత్రం క్షత్రమింద్రియాణి శతక్రతో శతక్రతో ఇంద్రియాణి క్షత్రం క్షత్రమింద్రియాణి శతక్రతో ఇంద్రియాణి శతక్రతో శతక్రతో ఇంద్రియాణి ఇంద్రియాణి శతక్రతో శతక్రతో ఇంద్రియాణి ఇంద్రియాణి శతక్రతో 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 శతక్రతో
పద్మావతి ప్రియ గోవింద ప్రసన్నమూర్తి గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద అభయమూర్తి గోవింద ఆశ్రిత వరద గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస